అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. నలుగురిలో నీ విలువ తగ్గడానికి కారణం నువ్వే మిత్రమా. అది ఎలానో తెలుసా? మన జీవితంలో ఎక్కువగా మనం చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటాం, వాళ్ళు నన్ను గౌరవించటం లేదు, వీళ్ళు నన్ను గౌరవించటం లేదు అని, ప్రపంచం నన్ను అర్థం చేసుకోవటం లేదు అని, ఎంత చేసినా సరే ఎవరికి నేను కనిపించటం లేదు అని. కానీ ఒక కఠినమైన నిజం ఏంటో తెలుసా? మన విలువలు తగ్గటానికి ప్రధాన కారణం, ఎన్నో సందర్భాలకి కారణం మనమే. ప్రపంచం మనల్ని ఎలా చూస్తుంది అనే దానికంటే ముందు మనం కేవలం మనల్ని ఎలా చూసుకుంటామన్నది చాలా ముఖ్యం. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటే, నీ మాటకే నువ్వు విలువ ఇవ్వకపోతే, నీ సమయాన్ని, నీ భావాలని, అలానే నీ ఇష్టాన్ని నువ్వే చులకన చేస్తే ఇతరులు ఎందుకు నిన్ను గౌరవించాలి? నువ్వు లేదు అని చెప్పాల్సిన చోట సరే అంటావు. నువ్వు గాయపడినప్పటికీ నవ్వుతూ ఉంటావు. నువ్వు అలసిపోయినా అందరి కోసం పరిగెడుతూ ఉంటావు. నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా పర్వాలేదులే అని చెప్పి సర్దుకుంటూ ఉంటావు. ఇది కేవలం నీ మంచితనం కావచ్చు, కానీ నువ్వు నలుగురిలో తగ్గించుకోవటానికి నీ విలువ అనేది డబ్బుతో, హోదాతో, అందంతో నిర్ణయించబడదు. నీ ఆత్మగౌరవంతోనే నిర్ణయించబడుతుంది. నువ్వు నీ సరిహద్దుల్లో ఎక్కడ గీసుకుంటావో, నువ్వు దేనిని అంగీకరిస్తావో దానిని అంగీకరిస్తావు. అదే నీ విలువని నిర్ణయిస్తుంది. మనలో చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని వదిలిపోతారేమో అనే భయంతో వారి యొక్క అసలు స్వభావాన్ని మార్చుకుంటాం. ఇతరులు ఇష్టపడేలా మాట్లాడతారు, వాళ్ళు కోరుకునేలా మారిపోతారు. కానీ ఇలా మారుతూ ఏదో ఒక రోజు అద్దంలో చూసుకుంటే అసలు మనకు మనమే కనిపించాం. ఆ రోజు నుంచి మన విలువ నిజంగానే తగ్గిపోతుంది. ఎందుకంటే మనల్ని మనమే కోల్పోయాం. కాబట్టి ఒక్క మాట గుర్తుంచుకో, ప్రపంచం నీకు ఎంత విలువ ఇస్తుందో అది నీకు నువ్వు ఎంత విలువ ఇచ్చుకుంటావో అన్నదాని యొక్క ప్రతిబింబం మాత్రం. నువ్వు నీ సమయాన్ని గౌరవిస్తే ఇతరులు కూడా దాన్ని గౌరవిస్తారు. నువ్వు నీ మాటపై నిలబడితే అప్పుడే నీ మాటకి బరువు వస్తుంది. నువ్వు నీ నిర్ణయాల్ని ధైర్యంగా తీసుకుంటే ప్రపంచమే నిన్ను చులకనగా తీసుకోదు. ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తే అది వాళ్ళ స్వభావం కావచ్చు, కానీ అలా కాకుండా అదే పరిస్థితిని మళ్ళీ అనుమతిస్తే అది నీ బాధ్యత అవుతుంది. నీ విలువను తగ్గించేది ఇతరుల విమర్శలు కాదు, కేవలం నీపై నమ్మకం లేకపోవడమే. నీ కళ్ళను తక్కువగా చూడటం, నీ లక్ష్యాలను వదిలేయడం, నీ ప్రతిభను దాచిపెట్టడం, నువ్వు ఎవరినైనా సంతోషపెట్టడానికి నీ అసలు స్వరూపాన్ని వదిలేస్తే ప్రపంచం కొద్దిసేపు చప్పట్లు కొట్టచ్చు, కానీ నీ మనసు నిన్ను ఎప్పటికీ గౌరవించదు. ఆత్మగౌరవం అంటే అహంకారం కాదు, అది ఒక నిశ్శబ్దమైన ధైర్యం. నేను సరిపోతాను అని నీకు నువ్వే చెప్పుకునే శక్తి. అది ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఎవ్వరూ తక్కువ చేయలేరు. ఇప్పటికైనా ఆలోచించు, నీ విలువ తగ్గటానికి కారణం నిజంగా ఎవరు? ప్రపంచమా లేదా నువ్వా? ఆలోచించు మిత్రమా. ఇప్పటి వరకు నువ్వు చేసిన పొరపాట్లు గుర్తించు. నిన్ను చిన్నవాడిని చేయడానికి కాదు, నిన్ను బలమైన వాడిగా చేయడానికి. ఇప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకో. మీ సమయాన్ని వృధా చేయొద్దు. మీ భావాలను నిర్లక్ష్యం చేయొద్దు. మీ కలల్ని వాయిదా వేయొద్దు. మీ సరిహద్దుల్ని ఎవ్వరిని దాటనివ్వద్దు. నీ విలువను గుర్తించే ప్రపంచాన్ని వెతకాల్సిన అవసరం లేదు. నీ విలువని ముందుగా నువ్వే గుర్తించు. ప్రపంచం తరువాత అదే వస్తుంది. ఎందుకంటే నిజం ఒక్కటే, నీ యొక్క జీవితాన్ని కథానాయకుడికి నువ్వే, నీ గౌరవానికి కాపలాదారుడివి నువ్వే మిత్రమా. నీ విలువను పెంచుకునేది నువ్వే, ఇక తగ్గించుకునేది కూడా నువ్వే మిత్రమా. నిన్ను నువ్వు గౌరవించుకో, నీకు నువ్వు విలువించుకో. అప్పుడు ప్రపంచం నిన్ను గౌరవించడం తప్ప మరొక మార్గం ఉండదు. ఆలోచించు. పూర్తిగా నీ విలువ తగ్గటానికి కారణం నువ్వే అన్న సత్యాన్ని ఒక్కసారి గుండెల్లో పెట్టుకొని నిజాయితీగా ఆలోచిస్తే మన జీవితంలో ఎన్నో సంఘటనలు కొత్త అర్థాలను చెబుతాయి. ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేశారు అనుకోండి, ఒక్కసారి మోసపోవడం వారి తప్పు కావచ్చు, కానీ అదే వ్యక్తి మళ్ళీ మోసం చేసే అవకాశం ఇవ్వడం మీ నిర్ణయమే కదా. అది మీ బాధని ఏమాత్రం పట్టించుకోకుండా మీ హద్దుల్ని దాటే వాళ్ళని మీ జీవితంలో ఉంచుకోవడం ద్వారా నువ్వే నీ విలువను తగ్గించుకుంటున్నావు. కొన్నిసార్లు మనం మన స్వార్థాన్ని కూడా తగ్గించుకుంటాం. అంతకన్నా ఎక్కువ చేయలేను, నా పరిస్థితిని ఇలానే ఉంది, నా దగ్గర ఉన్నది, ఇలా చెప్పుకుంటూ మనల్ని మనమే ఒక చిన్న గదిలో బంధించేసుకుంటాం. నిజానికి ఆ గది తలుపులు బయట నుంచి ఎవ్వరూ మూసిపెట్టరు. మనమే లోపల నుంచి తాళం వేసుకొని నీ విలువ అనేది నీ ఫలితాల్లో కాదు, నీ ప్రయత్నంలో పెరుగుతుంది. నువ్వు పడిపోయిన తర్వాత లేచి నిలబడగలిగితే నీ విలువ మళ్ళీ పెరుగుతుంది. నువ్వు భయపడిన ముందుకు అడుగు వేస్తే నీ విలువ ఆకాశంలో ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నా నీ లక్ష్యం కోసం నువ్వు నిలబడితే
నీ విలువ ఎవ్వరికీ అందదు. కానీ నీకు నువ్వే అడ్డంకగా మారితే నీ కలల ముందు భయంతో వెనక్కి తగ్గే నీ చచ్చిన అవకాశాలు రావు. అన్నీ వదిలేస్తే నీకు నువ్వే తగ్గించుకోవడమే అవుతుంది. అవునా కాదా? ఎప్పుడు కూడా నీ విలువను నువ్వు అస్సలు తగ్గించుకోవద్దు. కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏది కూడా రాదు. ముందుకు వెళ్ళాలి, ప్రయత్నించాలి. అప్పుడే అన్నీ వస్తాయి అని తెలుసుకో మిత్రమా. ఇక మన విలువ పెరిగేది మన చేతుల్లోనే ఉంది. మరొక విషయం ఏంటంటే, అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం చేయడం కోసం నీ విలువను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తే చివరికి నష్టపోతారు. నీ విలువను కాపాడుకోవాలంటే ముందుగా నీ యొక్క నిర్ణయాల మీద నమ్మకం పెంచుకోవాలి. నీ తప్పుల్ని ఒప్పుకోవాలి, కానీ వాటిని మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోకూడదు. ఒక తప్పు అనేది చేసినందుకు నువ్వు తక్కువ వాడివి కాదు. ఆ తప్పు నుంచి నేర్చుకోకుండా ఉంటేనే నీ విలువ తగ్గిపోతుంది. జీవితంలో కొన్ని గౌరవించకపోవచ్చు, నీ కష్టం ఎవ్వరూ గుర్తించకపోవచ్చు. అయినా సరే నీ పని ఆపకుండా నీ ప్రయాణాలని మాత్రం తగ్గించుకోకపోతే నీ విలువ నిజంగా పెరుగుతుంది. గమనించు మిత్రమా, నీ మాటలకు బరువు పెరగాలంటే నీ జీవితం బలంగా ఉండాలి. నీ ప్రవర్తన ఎక్కువగా ఉండాలి. నీ విలువను పెంచుకోవడం అంటే బయట ప్రపంచాన్ని మార్చడం కాదు, లోపల ఉన్న నీ ఆలోచనల్ని మార్చడం. నేను సరిపోతాను, నేను నేర్చుకోగలను, నేను ఎదగగలను, నా విలువ ఇంతే, నేను నమ్మిన క్షణం మొదలైంది అని నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. నీ కష్టానికి నువ్వే చప్పట్లు కొట్టుకుంటూ నీ ప్రగతికి నువ్వే గుర్తుంచుకొని నీ మార్పుకి నువ్వే సాక్ష్యం అవ్వాలి. ఎందుకంటే చివరికి ప్రపంచం నిన్ను ఎంత అంచనా వేస్తుందో అది స్వయంగా నీ ప్రతిబింబం. ఈరోజు ఒక కొత్త నిర్ణయం తీసుకో. నీ గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుకోవడం ఆపేసేయి. నీ కలల్ని చిన్న చూపు చూసుకోవడం మానుకొని నీ సమయానికి విలువలేని విషయాలకు ఖర్చు చేయడం ఆపేయాలి. నీ విలువని పెంచుకోవాలంటే నీ జీవితానికి ఒక దశ ఇవ్వాలి. నీ మాటల్లో స్థిరత్వం ఉండాలి, నీ హృదయంలో ధైర్యం ఉండాలి. నువ్వు నీ విలువను తగ్గించి ఇప్పటి నుంచి నువ్వు దాన్ని పెంచుకునే దారిలో ఉండాలి. అది అలవాటు కూడా చేసుకోవాలి. నీ విజయాన్ని చిన్న చూపు చూసుకోవడం, నీ అపజయాలను పెద్దదిగా చూసుకోవడం ఒక్కసారి ఆపివేసేయాలి. అర్థమైంది కదా మిత్రమా? కానీ 10 సార్లు సాధించిన విజయాన్ని మాత్రం అది పెద్ద విషయం కాదు అని తేలిగ్గా తీసేస్తాం. ఇది వినయం కాదు, తగ్గించుకోవడం. నీ మనసులో నువ్వు నీ గురించి మాట్లాడుకుంటున్నావో గమనించు. అది నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ ప్రపంచంలో నువ్వు నీ ప్రతిరోజుని నువ్వు చేయలేవు అని అనుకుంటూ ఉంటే ప్రపంచం కూడా అదే మాటలు నమ్ముతుంది కదా. కానీ నీకు నువ్వే మరోసారి ప్రయత్నించగలను అని చెప్పుకుంటే నీ విలువ పెంచే మొదటి అడుగు. మరో పెద్ద కారణం సరైన చోట పోరాడడం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మౌనం వహించడం, ఎక్కడ నిలబడాలో అక్కడ వెనక తగ్గడం, ఎక్కడైతే నీ తప్పుని ఖండిస్తారో అక్కడ భయపడడం. ఇవి ఒక్కొక్కసారి మన విలువను కరిగించేస్తాయి. గౌరవం అనేది అడిగేది కాదు, చూపించేది. నీ విలువ పెరగాలంటే నీ మాటలు నువ్వు గౌరవించాలి. నువ్వు ఇచ్చిన మాటని నువ్వు విరగ్గొడితే ఇతరులు నీ మాటను ఎందుకు నమ్మాలి చెప్పు? నువ్వు ఈరోజు తీసుకునే నిర్ణయం మాత్రమే నీ విలువని నిర్ణయిస్తుంది మిత్రమా. నీ విలువ పెరగాలి అంటే నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా గమనించాలి. నిన్ను ప్రోత్సహించే వాళ్ళతో ఉంటే నీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నిన్ను ఎప్పుడూ చిన్నచూపు చూసే వాళ్ళతో కొనసాగుతూ ఉంటే నీ శక్తి క్షీణించిపోతుంది. అందుకే కొన్నిసార్లు నీ విలువని కాపాడుకోవాలంటే కొన్ని సంబంధాలను వదులుకోవాల్సి వస్తుంది. అది ద్వేషం కాదు, స్వయగౌరవం. నీకు ఒక మాట ఎప్పటికీ గుర్తుండాలి. నువ్వు నీ విలువను గుర్తుంచుకునే రోజు నీ ప్రవర్తన మీద మారుతుంది, నీ మాట మారుతుంది, నీ నిర్ణయాలు మారుతాయి. మరి ప్రపంచం కూడా అది మారిపోతుంది కదా. ఎందుకంటే ప్రపంచం ఒక అద్దం లాంటిది. నువ్వు నిన్ను ఎలా చూసుకుంటే అది ప్రతిబింబంలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నీ విలువను తగ్గించుకుంటూ ఉంటే అది నీ తప్పు అని ఒప్పుకోవటం బలహీనత కాదు, అది నీ శక్తి. అది మార్పుకి ప్రారంభం మిత్రమా. ఒక నిర్ణయం తీసుకోండి, ఎప్పుడూ చిన్న చూపు చూసుకోవద్దు. నీ కలల్ని ఎవ్వరూ హాస్యంగా తీసుకున్నా సరే నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. నీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా దాన్ని ఆపకూడదు. నీ విలువ అనేది ఇతరుల ప్రశంసలు పెరగదు, నీ లోపల ధైర్యంలోనిదే ఉన్నది అని అర్థం చేసుకోవాలి. నీ విలువను తగ్గించుకోవడానికి కూడా నువ్వే కారణం కావాలి. నీ యొక్క జీవితాన్ని మార్చగలిగే శక్తి ఇప్పటికీ నీలో ఉందని నమ్మాలి. నీ శక్తిని మేలుకొలుపు, నిన్ను నువ్వు గౌరవించుకో, నీ విలువను పూర్తి విశ్వాసం ఉంచుకో. అప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు కదా. నీ విలువను తగ్గించుకోవటానికి నువ్వే మనస్ఫూర్తిగా అంగీకరించిన క్షణం నుంచి నీ జీవితంలో అసలైన మార్పు మొదలవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు ఇతరులు నిందిస్తూ బతికావు,
వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని, అవకాశం ఇవ్వలేదు అని, అందుకే నేను వెనకబడ్డానని చెప్పుకుంటూ నీ బాధ్యతను బయటికి నెట్టేశావు. కానీ నిజమైన శక్తి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. అలా అలగలైనం ఇప్పటి వరకు నేను తప్పు చేశాను, కానీ ఇక మీదట నేను మారుతాను. బాధ్యత తీసుకోవడం అంటే నీ మీద నువ్వు కోపడడం కాదు మిత్రమా, నీ గతాన్ని శిక్షించడం కాదు, నీ భవిష్యత్తును కాపాడుకోవడం. నీ విలువ తగ్గిపోవటానికి పెద్ద కారణం నీ భయాలే. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఒకవేళ నేను విఫలమైతే నాకు ఇష్టమైన వారు నన్ను వదిలేస్తారేమో, ఈ 3 భయాల కోసం నువ్వు నీ కలల్ని చంపేసుకుంటున్నావు. మీరు కూడా అలానే చేస్తున్నారా? ఎవరైనా నేను వదిలిపోతారనే భయంలో నీ యొక్క గొంతుని మీరే మూసుకుంటున్నారా? మీ అభిప్రాయాలను దాచుకుంటున్నారు కదా, మీ లక్ష్యాలని చిన్నవిగా చూసుకుంటున్నారు. అలా చేస్తే ప్రపంచం మిమ్మల్ని గౌరవించదు. ఎందుకంటే మీరే మీ అసలైన రహస్యం. మీ విలువ పెరగాలి అంటే మీ అసౌకర్యాన్ని అంగీకరించాలి. కొంతమంది మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు, మరికొంతమంది మిమ్మల్ని విమర్శించవచ్చు, కొంతమంది దూరం పెట్టచ్చు, కానీ నిజమైన స్వరూపం నిలబడితే మీ విలువ పెరుగుతూ ఉంటుంది. నీ జీవితాన్ని ఆలోచించు. నువ్వు ఎక్కడ రాజీ పడ్డావు, ఎక్కడ నీ గౌరవాన్ని నువ్వు తక్కువ చేశావు, ఎక్కడ నీకు నువ్వే అన్యాయం చేసుకున్నావు, ఆ సంఘటనలే నీకు బోధించబడతాయి. వచ్చిన వరాలు మనిషి యొక్క జీవితంలో ఒక మలుపు. అది బయట ప్రపంచం మారినప్పుడు కాదు, లోపల మన నిర్ణయాలు మారినప్పుడు. ఇక మీద నన్ను తక్కువ చేసుకోకు అనే మాట నిన్ను నువ్వు సంకల్పించుకోవాలి. నీ కలల్ని వదిలేసుకోవద్దు. నిన్ను మీద నువ్వు నిలబడు. ఈ వాక్యాలను ఎప్పుడూ విలువ అనేది ఇవ్వు. గౌరవం అనేది యథార్చిగా వచ్చేది కాదు. నువ్వు నీ సమయాన్ని, నీ శరీరాన్ని, నీ మనసుని, నీ లక్ష్యాన్ని గౌరవిస్తే ప్రపంచం కూడా నిన్ను గౌరవిస్తుంది మిత్రమా. మరి నువ్వు నీ జీవితాన్ని అర్థం లేని విషయాల కోసం వృధా చేస్తే, పట్టించుకోకపోతే, నీ మాటకు నువ్వు విలువించుకోకపోతే మరెవరు నీకు విలువెవ్వరు. నీ విలువను తగ్గించుకోవడానికి ప్రపంచం పెద్దదిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు నిర్లక్ష్యం చేస్తే చాలు. అలానే నీ విలువను పెంచడానికి కూడా ప్రపంచం సాయం చేయాల్సిన అవసరం లేదు. నీ ఒక్క నిర్ణయం చాలు. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని నువ్వే ప్రయాణం పెట్టు. నీ శ్రమకు, గౌరవానికి సరిహద్దులు రక్షణగా నిలబడు. నీ విలువని గుర్తించని చోట నుంచి అవసరమైతే దూరంగా వెళ్ళిపో. అది నీ గౌరవాన్ని నువ్వే కాపాడుకున్నట్టు అవుతుంది. విన్నావు కదా? ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.